నమస్తే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీరు మగాళ్ళు అయినట్టు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి నిన్న బహిరంగ సవాల్ విసరడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి విషయంలో ఆయన కొన్ని ఆధారాలు చూపిస్తూ అక్కడ అన్ని పర్మిషన్స్ తోటే నేను 55 కోట్ల రూపాయలని మరి ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటారో ఆ కాంట్రాక్టర్లకి అప్పగించడం జరిగిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కేటీఆర్ సైతం కూడా పాదయాత్ర చేయబోతూ ఉన్నాడు. వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగారి దయాకర్తో. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఇటీవల చేస్తూ ఉన్నటువంటి కేటీఆర్ కామెంట్, మీరు మగాళ్ళు అయితే మీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని అంటా ఉన్నారు. మీరు నిజంగా కూడా అటువంటి దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనను టచ్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నది? ఇప్పుడు ఆయన చేసినటువంటి కేటీఆర్ చేసిన అక్రమాలు, కేటీఆర్ చేసిన అవినీతి ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఏసీపీ దర్యాప్తు చేస్తుంది, పోలీసులు చూస్తారు, చట్టం చూస్తుంది. దానికి ప్రభుత్వం కక్ష సాధింపు ఎందుకు అనుకోవాలి నేను అనేది. ఆయన హయాంలో 2023 ఫిబ్రవరి 10-11 హైదరాబాద్లో ఈ కార్ ఫార్ములా జరిగింది. దానికి అక్టోబర్ 30న ఏంది ఇప్పుడు వాళ్ళ సంబంధించి హెచ్ఎండిఏ మధ్యలో ఈఎఫ్ అని సంబంధించి ఒకటి ఎంయూ జరిగింది. జరిగి 55 కోట్ల రూపాయలు ఫౌండ్లుగా మార్చి దానికి చెల్లించడం జరిగింది. దానికి గవర్నరు ఆర్బీఐ అనుమతులు ఉండాలని అడిగితే దానికి ఆర్బీఐ అనుమతులు లేకుండా వాళ్ళకు అక్రమంగా చెల్లించారు కాబట్టి ఏసీపీ దర్యాప్తు చేసి ఇది అరవింద్ కుమార్ పైన కేసు నమోదు చేసింది. ఓకే. కాబట్టి దానికి ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు ఆయన చేసినటువంటి అక్రమాలే కదా. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు తీసుకొని అదే ఉన్నటువంటి అరవింద్ కుమార్ని దర్యాప్తు చేసి ఏసీపీ అడిగితే నా యొక్క ప్రధానమైన ఉన్నటువంటి మినిస్టర్ నా పైన మినిస్టర్ ఆయన చెప్తే నేను చేసినని ఆయన ఒప్పుకుండు కదా. దాంట్లో ఏముంది ఒకటి గుమ్మడికాయ దొంగ అంటే ఆయన ఏదో జబ్బలు తెలుసుకోవడం నాకు అర్థం కాక. అంటే మీ మనస్సాక్షి చెప్పండి, కనీసం ఆయనను టచ్ చేసేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. ఇన్ని రోజుల 11 నెలల కాలం అవుతా ఉన్నది. ఒక్క సంబంధించినటువంటి దాంట్లోనే కేవలం కమిషన్ల పేరుతో కాలయాపన తప్పించి ఎవరినైనా కనీసం అరెస్ట్ చేసేటువంటి సాహసం కానీ చేయడం జరిగిందా? కోట్ల రూపాయల కుంభకోణం వీళ్ళు చేసిన వాళ్ళు చేసిందని చెప్పేసి చెప్పుడు తప్పించి ఎవరిని కూడా కనీసం ఇప్పటివరకు టచ్ చేయలేదు. టచ్ చేస్తున్నటువంటి నమ్మకం మీకున్నదా? ఎఫ్ఈఓ ద్వారా హెచ్ఎండిఏలకు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఎంఓఈ రాయించుకున్నారు ఈ ఫార్మ్ రేస్లకు సంబంధించి. ఈ ఫార్మ్ రేస్లో ఏంది, హైదరాబాద్లో పెట్టడానికి ఒక సంస్థతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ చట్టబద్ధత లేకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా లోపాయకరంగా వాళ్ళకి ఫౌండ్ల రూపంలో మార్చి చెల్లించారు. ఒకసారి 23 కోట్లు, ఒకసారి ఏంది మళ్ళీ ఒకసారి 25 కోట్లు, మొత్తం 55 కోట్ల రూపాయలు, 55 కోట్లకు సంబంధించి అక్రమ దీనిపైన కంప్లీట్ చేసి ఏసీపీ దర్యాప్తు చేస్తుంది, ప్రభుత్వం కాదు. కొత్తగా వచ్చిన పరిస్థితుల్లోనే ఏసీపీ దర్యాప్తు చేసి అరవింద్ కుమార్ మీద ఐఏఎస్ మీద దర్యాప్తు చేసి కేసు నమోదు చేసింది. కేసు నమోదు అసలు అరవింద్ కుమార్ అనేటోళ్ళు కేటీఆర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలకులు తీసుకొచ్చుకొని ఆయన చేతుల అవినీతి అక్రమాలు చేయించాలని ఒకడు చెప్పు చేతిలో ఉండాలని ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ దగ్గర ఉండేటోని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అనధికారికంగా మున్సిపల్ మొత్తం కూడా ఆయన చేతులు అనేకమైనటువంటి అక్రమాలు చేశారు. గతంలో అనేక ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద ఆయన మున్సిపల్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడే ఆయన వర్టెక్స్ భూములు కావచ్చు, లేకపోతే వర్టెక్స్ వాళ్ళు కూడా ఈయనకు ఒక విల్లా ఇచ్చిరని, లేకపోతే ఎస్ఎస్వి ప్రాజెక్ట్ నార్సింగ్లో 11 ఎకరాలు కబ్జా పడ్డని అనేక అక్రమాలు ఇచ్చాడని, అనుమతులు లేకుండా దాన్ని ఉన్నటువంటి అక్రమంగా దాన్ని కట్టబెట్టారనేది లోపాయకరంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన చేతి కింద పనిచేసినటువంటి హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణన్ దొంగితే 500 కోట్లు వచ్చినాయి. మరి ఈయన దొంగితే ఎన్ని కోట్లు వస్తాయో, ఈయన పైన ఉన్నటువంటి కేటీఆర్ దొంగితే ఎన్ని కోట్లు వస్తాయో అందరికి తెలుసు. ఇలా కేటీఆర్ చేసిన అవినీతి అక్రమాలే ఆయన ఏదో సుతపూజలాగా మాట్లాడితే ఎట్లా, నేనేదో అరెస్ట్ అయితే సింపతి వస్తుంది జైలు, ఆయన పెద్ద కేజ్రీవాల్ లాగా ఊహించుకుంటున్నాడు. ఇవాళ కేటీఆర్ కేజ్రీవాల్ లాగా ఊహించుకుని నేను పోతే ఏదో సింపతి వస్తుందని. ఇవన్నీ డ్రామా కథలు, డ్రామారావు మాటలు ఇవన్నీ ఆపు.
నీ ఆయంలో 10 నెలలు అయిపోగానే తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన అక్రమాలు అవినీతి నువ్వు చేసినటువంటి ఘనకార్యాలన్నీ ఎవడు మర్చిపోలేరు, కళ్ళ ముందు ఉన్నాయి. నువ్వు చేసిన సినిమా తారాలతో నువ్వు చేసిన డ్యాన్సులు విందులు వినోదాలు అక్రమాలు అవినీతి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. ఎవడు మాట్లాడితే కేసు, ఎవడు ధర్నా చేస్తే కేసు, అసలు మాట్లాడే స్వేచ్ఛ ఉండనా? వాళ్ళు మర్చిపోతారు. అరే ఏమనుకుంటారు అసలు నాకు అర్థం కాక. తెలంగాణని మొత్తం కూడా రక్తం తాగారు కదా. ఈ వ్యవస్థలో అవినీతి లేదు, ఆ వ్యవస్థలో అవినీతి లేదు కానీ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోరు, డైరెక్టర్ ఆఫీసర్లతో చేతులు కట్టించుకున్నారు. ఎవడండి వాళ్ళు? మొత్తం కూడా ఆనాడు మనము వెట్టి చాకిరి, ఆనాడు దొరబాంచం చూస్తే ఆ రోజులు మనం చూడలే, పత్రికలలో లేకపోతే పుస్తకాలలో మనం చూసినాం. కానీ తెలంగాణ ఒక దొరతనానికి అహంకారానికి జరిగిన పాలన ప్రజలు మనం చూసినాం కదా. ఇయ్యాలేదో కేటీఆర్ పెద్ద సుధపూజలాగా మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కటి ఎంత తెలంగాణ ప్రజల రక్తం తాగారు. ఇసుక పేరు మీద, మైనింగ్ పేరు మీద, మాఫియా పేరు మీద, లిక్కర్ పేరు మీద. ఈయన హాయంలో ఇచ్చినటువంటి ఈయన సంతోష్ రావు ఇవాళ ఏది టానిక్ ఇప్పటికి బంద్ అయి ఉంది అక్రమంగా, అసలు ఏ అనుమతి లేకుండా 10 ఏళ్ళు లీజుకి ఇచ్చారు. అందులో సంతోష్ రావు పార్ట్నరే. కేసీఆర్ కూడా ఆనించే మందు పోతుంది. ఇవాళ మొత్తం కూడా సీజ్ అయి ఉంది. అనిత్ రెడ్డి అని బెంగళూరులో ఇక్కడ జగన్కు కజిన్ ఇలా అక్రమంగా ఇచ్చారు. ఏమనుకోండి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎన్ని. ఇవాళ ఏదో వీళ్ళు మాట్లాడితే నాకు అర్థం కాకడతా. మీరు ఆయన జైలుకు పోయినట్టయితే ట్రిమ్గా అయ్యి వస్తే నేను పాదయాత్ర చేస్తా అని చెప్పేసి తెలంగాణ సమాజము కరోనా టైంలో కార్పొరేట్ హాస్పిటల్ రక్తం తాగుతుంటే సచ్చినోనికి బతికుండని హాస్పిటల్లో వైద్యం చేసి లక్షలు గుంజుకున్న రోజు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ప్రతిదీ మాట్లాడుతుండు. నేరేళ్ళగడ 3rd డిగ్రీ రోజు అదే బాధితులు మాట్లాడితే ఎందుకు మరి ట్విట్టర్లో పెట్టలేదు? ఆ రోజు నిరుద్యోగి ప్రవళిక చచ్చిపోతే ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్? గన్ పార్క్ దగ్గరికి వచ్చే దమ్ముందా కేటీఆర్ అంటున్నా, సవాల్ చేసే రమను. ఏం అక్రమాలు ఏంది నాకు అర్థం కాకూడదు. ఈ దొంగల్ని పట్టుకొని ఏదో పెద్ద నాకు అర్థం కాక వీళ్ళని అసలు అరెస్టులు కాదండి, తిహార్ జైల్లో పెట్టాలి వీళ్ళని, అండమాన్ జైల్లో పెట్టాలి వీళ్ళని. చేసినా కూడా పాపాలు పోవు. ఏమనుకుంటా నాకు అర్థం కాకూడదు. వీళ్ళు ఎన్ని మోసాలు చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అక్రమ ఫామ్ హౌస్ కట్టుకున్న ఫామ్ హౌస్ కాదండి రోజు మీరు బయట పెట్టిన. నేనేమంటున్నా అన్నీ వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏలు పెట్టి కళ్ళల్లో ఏళ్ళలో చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ నేనేమంటున్నా, వీళ్ళు చేసినటువంటి అక్రమ ఫామ్ హౌస్లు కావచ్చు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. ఇవాళ అందరూ వాడు కేటీఆర్ మాట్లాడుతారు హైదరాబాద్లో రియల్టర్ అనమాట. హైదరాబాద్లో రియల్టర్ ఏం పండుకోలే. వీళ్ళ దుకాణం బంద్ అయింది కాబట్టి, వీళ్ళ దుకాణం బంద్ అయితే రియల్టర్ బంద్ అయిందని వీళ్ళ మోచేతి నీళ్లు తాగి వీళ్ళు అక్రమంగా చెరువులు కుంటలు కబ్జాలు చేసినోడు, ఇవాళ ప్రజల నుంచి ఇది చేసినోడు వాళ్ళది పండుకుంది కాబట్టి హైదరాబాద్ అంతా పారదర్శకంగా పేపర్ పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాడు. హ్యాపీగా రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది. నువ్వు ఏ రియల్ ఎస్టేట్ నడువు, చెరువు కబ్జా చేసిన ఉంది, దుకాణం బంద్ అయింది. నేను అనేది అక్రమంగా ఇవాళ ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఫ్లాట్లు ఇచ్చినోడు, ఇది దుకాణం బంద్ అయింది. నేను అంటున్నా వీళ్ళ దగ్గర చెప్పులు లేనోడు, వీళ్ళ దగ్గర అసలు బస్ ఛార్జీ లేనోడు ఇవాళ 100,000 కోట్ల రూపాయలు. నేను అంటున్నా మొన్న మీరు ఫామ్ హౌస్ గురించి మీ కాంగ్రెస్ పార్టీ నేతలు బాగా చాలా ఎగిరిండ్లు, చాలా మాట్లాడిండ్రు. ఫామ్ హౌస్ రాజపాకాల విషయంలో అలా డ్రగ్స్ దొరికినాయి. ఏది ఎక్కడి వరకు వచ్చింది ఆ కేసు? అది అంత అయిపోయినట్టేనా? అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. కేటీఆర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు డ్రగ్స్ దొరికినాయని కూడా మీరు కూడా మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తుంది, దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ పోలీసుకు మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. గతంలో ఏమో పోలీసు వాళ్ళకి చేతులు కట్టుకొని వీళ్ళే నడిపించారు. మేము చెప్పింది ఏంటని వాళ్ళేమో పోలీసులకు ఏమో చేతులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇలాంటి అక్రమాలు అవినీతి పరులకు అక్రమాలు డ్రగ్స్ కానీ మాఫియా కానీ గంజాయి కోకైన్ ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేక పనులు చేస్తారో అలాంటి పట్ల పోలీసులు వాళ్ళ ఉన్నటువంటి దమ్ము చూపించడానికి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ప్రజల పట్లనో ఉద్యమకారుల పట్లనో లేకపోతే ఈ ప్రజా హక్కుల మీదనో లేకపోతే మానవ హక్కుల మీదనో కాదు పోలీసులు ఉపయోగించి ఇలాంటి అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోయించండి అని ముఖ్యమంత్రి గారు పదే అన్నారు. వాళ్ళ మీద జరుగుతూ ఉంది కాబట్టి చట్టం తన పని చాటబోతుంది. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, అరవింద్ అరెస్ట్ కావచ్చు, వాళ్ళన్నీ ఏసీపీ దర్యాప్తు చేస్తూ ఉంది.
ఇవాళ హెచ్ఎండిఏ బాలకృష్ణని పట్టుకుంటే అరవింద్ కుమార్ బయటకు వచ్చిండు, అరవింద్ కుమార్ పట్టుకుంటే కేటీఆర్ బయటకు వస్తారు. ఇది అంతా చైనే కదా నేను అనేది. ఈ చైన్ సిస్టంలో ఎవరైనా బలి కాదు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ మీదకి చుట్టుకుంటున్నాయి. ఎవరో చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు గుడ్డగాల్సి మీద వేయరండి. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకు మెడకు చుట్టుకోబోతున్నాయి. వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కాదు, లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఇవాళ ఈఎన్సీ ఇంజనీరింగ్ అధికారులు కాళేశ్వరం కడితేనే ఆయన నల్ల వెంకటేశ్వర్లను మాట్లాడితే కేసీఆర్ చెప్పిన మేము చేసినామని మాట్లాడుతాం. ఇవాళ అమయ్ కుమార్ ఈడీ జరిగింది. అమయ్ కుమార్ని ఇవాళ మొత్తం కూడా ధర్ని చేతిలో పెట్టుకొని అర్ధరాత్రి అమయ్ కుమార్ని పిలిచి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన భూములన్నీ మీరు ఓపెన్ చేసుకోలేదా? అమయ్ కుమార్ని, శరత్ని, లేకపోతే ఇంకో వెంకటరామరెడ్డి చెప్పు చేతిలో పెట్టుకొని మీరు చేసిన హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ చుట్టుపక్కల మీరు చేసిన అవినీతి అక్రమాలు ఎన్ని అండి? అన్నీ నాకు అర్థం కాకూడదు. మీరు మెగా కృష్ణారెడ్డి చాలాసార్లు విమర్శించడం జరిగింది. మళ్ళీ మెగా కృష్ణారెడ్డితో మీరు అంటగాగడం ఏంటి? మెగా కృష్ణారెడ్డి చేసింది కదా మెగా కృష్ణారెడ్డి టెండర్లు కూడా నేను అనేది. మెగా కృష్ణారెడ్డి విషయంలో మీరు పారదర్శకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే పారదర్శకమైన ప్రభుత్వం. ఒక్క మెగా కృష్ణారెడ్డి కాదు, అందరి మీద కూడా ఉంటుంది కఠినంగా నేను అనేది. మెగా కృష్ణారెడ్డి ఏంటండి నేను అనేది, ప్రభుత్వానికి ఎవరు అతిథులు గారు. ఓకే, సొంత కుటుంబ సభ్యులై సొంత రక్త సంబంధాలే కూలిపోతుంటే మెగా కృష్ణారెడ్డి ఒక్కడేది నాకు అర్థం కాకూడదు. ఎవరు వచ్చిన ప్రభుత్వం ఇది ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ప్రజాపాలన. ఇక్కడ బంధాలు, బంధువులు, బంధుమిత్రులు, రక్త సంబంధాలు ఏముండదు. ఎవడు అన్యాయం చేస్తే వాడు అవుటే. ఎవరు న్యాయబద్ధంగా ఉన్నటువంటికే న్యాయం ఉంటుంది ఇక్కడ, అంతే గౌరవం ఉంటుంది. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు కానీ కాంట్రాక్టులు కానీ అన్నీ కానీ అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రాఘవ కన్స్ట్రక్షన్కి ఈ రెండింటికి నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. పారదర్శక వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు టెండర్ల వరకు, ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి అంత వాళ్ళు క్లాస్ 1 కాంట్రాక్టర్లు. వాళ్ళకి ఏదైనా బిడ్డింగ్ వేసుకుని టెండర్ల రూపంలో తప్ప కూడా బలవంతం కట్టబెట్టేది లేదు. లేకపోతే నీకు అన్ని రకాల కంపెనీ అనుమతులు ఉండేటువంటి వాళ్ళని కాదని చేది లేదు. ప్రతిదీ అయితే టెండరే నేను అనేది. ఎందుకు ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి. అరే మంత్రి ఏంది, ఇవాళ మంత్రి కాదు కదా ఆయన. ఇవాళ మంత్రి కావచ్చు, గతంలో ఆయన వృత్తే కాంట్రాక్టర్ వృత్తి. ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నట్టు దాన్ని నడుస్తుంది. దానికేముంది నేను అనేది. గతంలో గత సర్కారేమో పోలీసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పోలీసులనే అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. 144 సెక్షన్ పెట్టడం ఎందుకు, 163 సెక్షన్ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పెట్టాల్సినటువంటి? అరే ప్రజలకు భద్రత అవసరం లేదా? ఏముంది అనిల్, ప్రజలకు భద్రత అవసరం లేదా? ఒకవైపు ఒకవైపు ముత్తేలమ్మ గుడి అని ఒకడు వచ్చి ఇచ్చేసిండు. దాన్ని ఒక బీజేపీ వాళ్ళు పెద్ద అడ్వాంటేజే తీసుకుంటారు. ఒకవైపు బీఆర్ఎస్ వాడు ఇండ్ల ముట్టడి రకరకాల ఒక న్యూసెన్స్. ప్రజలు ఇక్కడ శాంతి భద్రతల విషయంలో పోలీసు వారికి ఎప్పుడు కూడా 140 సెక్షన్ ఈ ఒక్కరోజే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టలే, నెల రోజుల పాటు పెడతా ఉన్నారు. నేనేమన్నా ప్రజల అవసరాల రీత్యా, ప్రజల భద్రత దృష్ట్యా ఎక్కడ ఢిల్లీలోనో లేకపోతే బెంగళూరులోనో కర్ణాటకలోనో ఏ చిన్న చిన్న సంఘటనలు అయినా కూడా ఇక్కడ 144 ప్రజల భద్రత దృష్ట్యా, హైదరాబాద్ భద్రత దృష్ట్యా వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి నిఘా సందర్భంలో ఇంటెలిజెన్స్ ఆధారంగా తప్ప ఈ ఒక్కరోజు పెట్టి ఏదో దీన్ని పెట్టడం వల్ల అందరినీ ఇది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజల భద్రత దృష్ట్యా ఎప్పుడు కూడా పోలీస్ పని పోలీస్ చేస్తుంది. నువ్వు చెప్తున్నా నేను చెప్తున్నా చేయదు. ఓకే, గుర్తుపెట్టుకో. పాదయాత్ర సంబంధించినటువంటి అంశం మాట్లాడుకుందాం. ఏ పాదయాత్ర? ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆయనే ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. రెండోది కేటీఆర్ కూడా పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. ఈ కేటీఆర్ ముందుగా పాదయాత్ర గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఏముండదు ఆయన చేస్తే ఏమన్నా ఆకాశం దిగొచ్చేది ఉందా? దేనికోసం చేయాలనుకుంటా ఉన్నాడు పాదయాత్ర? ఏమో ఆయన తినదరక్క చేసుకుంటుండు కేటీఆర్. ఆయన్ని అడగండి మీరు, ఎందుకు చేస్తుండు? 1,00,000 కోట్లు దిగమింగినందుకు పాదయాత్ర చేస్తుండా? ప్రజల్ని గోసపెట్టినందుకు పాదయాత్ర చేస్తుండా? వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు ప్రేరేపించిన ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు పాదయాత్ర చేస్తుండా? అక్రమ ప్రభుత్వ ఆస్తులలో అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించినందుకు పాదయాత్ర చేస్తుండా? ఇలా నేను అనేది హైదరాబాదులో డ్రగ్స్ని, కొకైన్ని, గంజాయిని, పబ్బుల్ని, ఈ యొక్క కల్చర్ని పెంపొంచినందుకు పాదయాత్ర చేస్తుండా? దేనికోసం చేస్తుండ అంటున్నా? రైతుల్ని నట్టేట ముంచినటువంటి దానికి చేస్తుండా? కాళేశ్వరం మునిగినందుకు, కాళేశ్వరం కూలిపోయినందుకు పాదయాత్ర చేస్తుండ? దేనికోసం చేస్తుండ ఆయన? దేనికోసం చేస్తుండు? మీ వైఫల్యాలను ఎత్తి చూపుదాం. అరే ఆయన వైఫల్యాలు ఎత్తిపోవడానికి చేయమని అంటున్నా, మా వైఫల్యాలు కాదు. ఫస్ట్ ఆయన వైఫల్యాలు చేయమని అంటున్నా. ఈ అన్నిటి మీద సమాధానం చెప్పి చేయమని. ఆ వైఫల్యాలు మీరు కదా ఎండగట్టి, మీరు కదా చూపెట్టేది ప్రజలకి. ఇప్పుడు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ వైఫల్యాలు మీరు కదా. నేనేమో నీ ఆయంలో 10 నెలలు అవుతుంది, 10 ఏళ్ల కాలంలో ప్రజలు మర్చిపోలేదు. నువ్వు ఎమ్మటే కూడా వీటి మీద సమాధానం చెప్పంటున్నా నేను అనేది. నువ్వు కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పాలన మీద ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ అక్రమాల మీద మాట్లాడి, ఈ అవినీతి మీద మాట్లాడిపోమను. ఈ కార్ రేస్ ఫార్ములా మీద 55 కోట్లు బదిలీ చేసి దాని మీద
పాదయాత్ర చేయమను సమాధానం చెప్పి. ఇప్పుడు కేవలం ఒక 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టుకుంటుంది కానీ 55 ఏందండి, ఎక్కడ 55 మీరు అని అనేది. తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద అప్పేసిర్రు. ఇలా అన్నిటి మీద ఇప్పుడు సెక్రటరియట్ మీద వ్యాయామే, మెడికల్ కాలేజీల మీద వ్యాయామే, జిల్లాకు మెడికల్ కాలేజ్ అన్నారు, జిల్లాకు ఒక కలెక్టరేట్ అన్నారు. ఇక అన్నీ కూడా అవినీతిమయమే కదా నేను అనేది. 500 కోట్లు అయితే దాన్ని 1000 కోట్లు 2000 కోట్లు తీసుకుపోయారు. ఫస్ట్ 540 కోట్లకు సెక్రటరియట్కు శంకుస్థాపన చేస్తున్నారు, దాన్ని దాదాపు 1600 2000 కోట్లకు తీసుకుపోయారు. ఇలా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలో స్కామే, ప్రతి జిల్లాల సంబంధించి ఈ కలెక్టరేటు స్కామే, సెక్రటరియట్ కట్టడంలో ఒక స్కామే, ఇలా కాళేశ్వరం స్కామే, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ పేరు మీద ఒక స్కామే. అంతా ఉన్నటువంటి ఒక తెలంగాణని మొత్తం కూడా మసిబూసి మారేడుగాయలు చేశారు 10 ఏళ్లలో. ఇప్పుడు మూసీ కూడా ఇది స్కీమ్ కాదు. మూసీ అంటే నల్లగొండ జిల్లా ప్రజలు కేటీఆర్ని ఉన్నటువంటి హరీష్ రావుని ఈటల రాజేందర్ని ఉరికిచ్చి తంతరు. ఇలా నల్లగొండ జిల్లా ప్రజలు ఎంత ఆవేశంగా ఉన్నారు. ఇలా రైతు కూలీలు సంవత్సరాల తరబడి మూసి మురుగు కింద కాలుష్యంతో ఇలా 40 లక్షల ఎకరాలు మొత్తం కూడా ఇలా చేపలు తినలేని, కూరగాయలు తినలేని. నేను ఒక మూసి బాధితున్నే. నల్లగొండ జిల్లా ప్రజలు 3 జిల్లాల ప్రజలు వచ్చి ఉరికిస్తారు వీళ్ళని. మళ్ళీ ఒకసారి మూసికి అడ్డుపడితే మరి అక్కడ కాదు పాదయాత్ర ఇక్కడ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇల్లు ఏదైతే కూలగొడతామని చెప్పి ముఖ్యమంత్రి ఇలా ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో సంఘమే ఉన్నటువంటి దానికి సంబంధించి చూసి అట్లా ఎట్లా ఉంది మూసి పరివాహక ప్రాంతాన్ని కూడా మొత్తం చూస్తూ ఉన్నారు. హైదరాబాదులో మూసి మొత్తం కూడా 55 కిలోమీటర్లు బారుతూ ఉంది. ఈ ఒక పరివాహక ప్రాంతాన్ని కూడా మొత్తం గమనించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏడైతే మూసి ఎక్కడైనా మూసినే కదా. మూసి ఇప్పుడు మీ నల్గొండ జిల్లా ప్రజలు సార్ రండి అని ముఖ్యమంత్రి గారిని పిలిపించుకొని మరి చూపిస్తున్నాం, మా బతుకులు మార్చండి అని. 1,50,000 పెట్టంటున్నారు, 1,50,000 కోట్లు అంటున్నారు. ఎవరు చెప్పిరండి 1,50,000? ఎవరు ఇదంతా ఒక సోషల్ మీడియా ప్రచారం, లేకపోతే కేటీఆర్ ప్రచారం తప్ప ఎక్కడైనా ఉందా 1,50,000 కోట్లు ఇదని? ఎందుకు వాళ్ళు కేటీఆర్ చెప్పే మాటలకు మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు కదా? 1,50,000 కోట్లు ఎందుకు ఈ బోగస్ మాటలు ఇవన్నీ నేను అనేది? దానికి అసలు డిపిఆర్లే సిద్ధం కాలేదు. ఎందుకు ఇప్పటి వరకు మరి 1,50,000 కోట్లని 50,000 కోట్లని వస్తాయి? 10 ఏళ్లలో రాహుల్ గాంధీ 10 ఏళ్లలో పురపాలక శాఖ మంత్రి చేసినావు. ఎన్నడన్నా మూసి వచ్చి తొంగి చూసినావు? మూసి వాసన తెలుసా? మూసి ప్రజలు హైదరాబాదు మూసి ప్రక్షాళన అయితే తెలంగాణ కాదు ప్రపంచంలో హైదరాబాద్ ఇలా దాని యొక్క ప్రియారిటీ పెరుగుతుంది. ఇలా సంవత్సరాల తరబడి మనిషి అనేవాడు ఒకటేసారి పుడతాడు, ఒకేసారి ఇది అవుతాడు. కానీ జీవనకాలంలో పేద ప్రజల బాధ్యత ప్రభుత్వాలదే కదా. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ జీవితాలు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మనదే కదా నేను అనేది. ఎందుకు తిరుగుబాటు అవుతా ఉంది? ఈ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన ఎందుకు తిరుగుబాటు చేస్తారు? లేనిపోని ఒక విష ప్రచారాన్ని నింపి ఇవాళ బీఆర్ఎస్ ఓడు బీజేపీ ఓడు దీని పట్ల ఒక విష ప్రచారం నింపి ప్రభుత్వం మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అది కాదు, మీరు ఇంచిపోతే అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, మీరు అడవిలో ఉండాల్సి వస్తుంది, ఇక్కడ రకరకాల ఒక ప్రచారం నేనండి. వాళ్ళకు నిర్దిష్టమైన మనందరం, నువ్వైనా నేనైనా ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా మనందరం కూడా ఇలా ప్రజల బాధలు తెలిసిన వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. మరీ ఏకైకిన గుడ్డిగా వివరించింది కదా ఏ ప్రభుత్వం అయినా. ఇవాళ ప్రభుత్వం ఏంటి, వాళ్ళ జీవన విధానాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది, వాళ్ళ బతుకులు మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక మంచి కార్యం చేసేటప్పుడు అనేకమైన అడ్డంకులు వస్తాయి. వాళ్ళ ఉన్నటువంటి ఆ అడ్డంకుల్ని తూర్చుకుంటూనే, ఒక డెమోక్రటిక్గా తూర్చుకుంటూనే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుని. ఇవాళ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు రైతులు ఉన్నటువంటి మా భూములు పోతున్న ఆందోళన చెందలేదా? ఇవాళ నాగార్జున సాగర్ కట్టకపోతే దేశానికి ఒక కులమానం అయింది కదా. నల్లగొండ జిల్లా ప్రజలకు ఇవాళ ఎంత ఆకలి తీరుస్తూ ఉంది కదా. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇవాళ ఎయిర్పోర్ట్ కడుతుంటే ఆందోళన జరగలేదా? ఔటర్ రింగ్ రోడ్ కడుతుంటే ఇదే కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్కు పెద్ద నష్టం అని పెద్ద గగ్గోలు పెడతారు. ఇలా హైదరాబాద్కు ఒక ప్రాణవాయువు అయిపోయింది కదా. ఒక మంచి కార్యం భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమం ఏదైనా ఆందోళన ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధల నుంచి మనం బాధితుల్ని వాళ్ళ కన్నీళ్లు దూర్చుకుంటూనే, వాళ్ళకు సర్ది చెప్పుకుంటూనే ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు నేను సవాల్ చేస్తున్నా, ఈటల రాజేందర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బాధితుల పక్షాన మీరు నిజంగా పోరాడే నాయకులైతే వాళ్ళని తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి దగ్గర ప్రభుత్వం ఉంది, ఇది కాదు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని ఎందుకు మాట్లాడు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కాదండి, ఇది ప్రజల బాధ్యత ఏందండి. ఇలా పర్యావరణాన్ని ప్రకృతిని
కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు ఇది అందరు మన బాధ్యత. ఇందులో రాజకీయ కోణం ఎందుకు చూస్తూ ఉన్నారు? అరే మూసి అనేది అందరిదే. ఇది ఒక కాలుష్యాన్ని తరిమికొట్టే ప్రయత్నం జరుగుతుంది, ఒక మురికిని తరిమికొట్టే ప్రయత్నం జరుగుతుంటే ఆ మురికిని ఇంకా పూసుకొని వీళ్ళు మాట్లాడతారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకు? ఆ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్కి పెద్ద పేరు వస్తుంది, ఇంకో వీళ్ళు 20 ఏళ్ళు ఉంటారు. ఆ కుళ్ళుతోనే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎప్పుడు రాబోతా ఉన్నాడు? కొత్త ముఖ్యమంత్రి మీ పార్టీలో మారబోతా ఉన్నాడు. ఈ అన్ని విష ప్రచారాలు, విష ప్రకటనలకు నేను సమాధానం చెప్పను. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బీజేపీ నేత అంటా ఉన్నాడు కదా మహేశ్వర్ రెడ్డి, తలకాయ లేనోడు, పిచ్చోడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేస్తే గెలిచినోడు, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ లీడర్ని తయారు చేస్తే పోయినోడు. తలతోక తెలియకుండా మాట్లాడతాడు. నాకు ఆయన మాటలకు అర్థమే లేదు. ఆయన బీజేపీలో గాయన గురించి మాట్లాడుతావు, ఏం మాట్లాడతావు? ఎందుకంటే మీ పార్టీలో పనిచేసిండు కదా, అంతా ఆ చరిత్ర పనిచేసిండు కాబట్టి నేను అంటున్నా. ఆయన అసలు ఏ పార్టీలో ఉండనేది ఆయన అడుక్కోమను. రోజు పొద్దున్న లేస్తే ఇక్కడ ఏ పార్టీ మారుతుంది ఆయన ఫస్ట్ ఆయన చక్కదాన్ని ఆ పార్టీలో ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ పార్టీని నియమించుకోమనండి. ఆయన పక్క పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద కూడా కాదు. మహేష్ రెడ్డి అనేటోళ్ళు వాళ్ళకి ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గతి లేక ఆయనని సిఎల్పిగా నియమించుకుంది తప్ప ఆయన సర్పంచ్కి తక్కువ, సిఎల్పి ఎక్కువ, బీజేపీ ఎల్పీకి ఎక్కువ. అంతే, అర్థమైందా? ఏం పసలేదు నాకు అర్థం కాకడతా. దేశంలో ఏ సమస్యలు లేనట్టు నాకు అర్థం కాకడతా. ఇవాళ ఇది చేస్తూ ఉంటుంటే ఎప్పుడు ఒకటి నాకు అర్థం కాకడతా. ప్రతిపక్ష నాయకుడు అనేది మాట్లాడితే ప్రజల ఆదరణ పొందాలి. ప్రజలు చీడించుకున్నట్లు నీ పార్టీలో నీకు ఆదరణ లేదు. 4 రోజులు అయితే ఆయన పార్టీలో మైక్ కట్ అయిపోతుంది. ఇంటికి పో ఎలా కొడతారు? ఎందుకు? ఆయన బీజేపీ నేత కదా. ఆయన మాట్లాడితే ఏదన్నా ఆదరణ ఉండాలండి. నేను అనేది రోజు సొల్లు మాటలు మాట్లాడితే ఏముంటుంది? ఇప్పుడు ఆయన మీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఆయన చెప్పిరా పార్టీ మారుతున్న ఆ కులం ఏందో చెప్పిన తర్వాత ఈ కులగణన చేయమంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ కులం ఏందో ఫస్ట్ చెప్పినాక కులగణన స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. నేనేంటున్నా, రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలే పేద వర్గాల కులమే ఆయన కులము. ఆయనకు కులం మతం లేని లీడరు. కరోనా టైంలో లారీ డ్రైవర్లతో కలిసి ప్రయాణం చేసిండు. ఇవాళ ప్రజలు ఏది పెడితే అది తిన్నాడు. మీరు గుర్తుపెట్టుకు, రాహుల్ గాంధీకి కులం మతం ప్రాంతీయం ఏది ఉండదు. ఆయన ఒక మానవతావాది, గుర్తుపెట్టుకోండి. ఆయన పుట్టడం సంపన్న కుటుంబంలో పుట్టొచ్చు, కానీ ఆయన జీవన విధానం, ఆయన ఆలోచన విధానం ఈ దేశంలో పేదరిక నిర్మూలన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. పేద ప్రజల ఆకలి గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దేశంలో కులం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కుల నిర్మూలన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దద్దమ్మలు, ఈ చౌటలు వీళ్ళకేం తెలుసు నాకు అర్థం కాక. రాహుల్ గాంధీకి ఎంత విజన్ ఉంది నాకు అర్థం కాకడతా. ఆయన ఎక్కడ రోడ్డు మీద నువ్వు అసలు కరోనా టైంలో నువ్వు ఇక్కడ నిలబడితే ఇది చేస్తాడు. ఆయనకి ఎక్కడ కూడా సింపుల్ సిటీ. మీరు గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలు మీరు నాట్లు వేస్తుంటే నాట్ల దగ్గర పోయి నాటేసిండండి. మోడీ వేయగలుగుతాడా? ఇక 200 కిలోమీటర్ లారీ డ్రైవర్ల సమస్యలు తెచ్చుకుంటూ 200 కిలోమీటర్లు పోగలుగుతాడా ఇదే మోడీ? దమ్ముందా? కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు, అలాంటి విజన్ ఉన్న నాయకుడిని పట్టుకొని ఈ తోకపీట నాయకుడు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాకడతా. ఏదో మీడియాలో ఉండాలి, పేపర్లో ఉండాలని రోజు ఏదో ఒక కాంట్రవర్సీని మాట్లాడితే మేము సమాధానం చెప్తాము. నాకు అర్థం కాకడతా. మీ మంత్రి బాంబులు పేలుతాయి, ఈ ఆటో బాంబులు పేలుతాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అసలు ఏ పార్టీలో? మీ పార్టీలో పేలుతాయి అవి, లేకపోతే పక్క పార్టీలో పేలుతా ఉన్నాయా? పదే చేస్తూ ఉన్నాడు కదా బాంబులు పేలుతాయి అని చెప్పేసి. నేను అనేది ఏంటంటే, పోలీసులు దర్యాప్తు అవుతుంది, దొంగలు బయట పడతారు, దొంగల పని అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, అక్రమాలకు పాల్పడు వాళ్ళందరూ కూడా వాళ్ళు అరెస్ట్లు అవుతారనేది సంబంధించి ఆయన మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆల్రెడీ పోలీస్ పరిధిలో ఉంది. ఇవాళ ఈ కార్స్ ఫార్ములా పోలీస్ పరిధిలో ఉంది. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి వాళ్ళ చుట్టే రాబోతూ ఉన్నాయి. ఇంకా తొందరలో ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాయి. పోలీసులు తెలుస్తూ ఉన్నారు, న్యాయవాద సంస్థలు తెలుసబోతూ ఉన్నారు వాళ్ళ అక్రమాలు. కాబట్టి భవిష్యత్ అంతా మీరు చూస్తారు. దానిపైన మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు అయితే ఉంటుంది. ఓకే, ఇటీవల బీసీ సంబంధించినటువంటి వర్గాల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకి చెనగాని దయాకర్ గారు సపోర్ట్ చేస్తారా లేదా? ఆయన చేసేటువంటి ఉద్యమం న్యాయమైందా లేదా? నేను ఒక పార్టీలో ఒక క్రమశిక్షణ నాయకుడు ఉన్నాను నాకు. కాబట్టి ఆయన ఒక ప్రైవేటుగా ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నాడు. దానికి పార్టీకి సంబంధం లేదు, నాకు కూడా సంబంధం లేదు. నేను ఆయన చేసేదానికి నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి నేను పార్టీగా ఆయన తీరును వ్యతిరేకిస్తాను. ఎందుకంటే బీసీగా నీకు ఒక విజన్ ఉండొచ్చేమో, నాయకుడు కావాలనుకోవచ్చేమో, తప్పులేదు. కానీ నువ్వు నాయకుడు కావడం కోసం, నీ విజన్ కోసం
పార్టీల్ని ఇతర కులాల్ని ఇతర నాయకుల్ని కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి చెనగాని దయాకర్ వ్యతిరేకిస్తాడు. ఎవరిని వ్యతిరేకించిన ఆయన ఎవరిపైన అన్నాడు కదా. అగ్రకులాల్ని తిట్టే ప్రయత్నం పదే పదే అగ్రకులాలు కానీ అగ్రకులాల నాయకులు కానీ ఆ తిట్టే భావజాలం నాకు నచ్చలేదు. ఎందుకంటే కులం కంటే గుణమున్న లీడర్లు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి లాంటి వాడు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అనేక మంది బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చారు, నిలబెట్టారు. కాబట్టి నీకు నిజంగా బీసీ వాదాన్ని బలపెట్టాలనుకొని బీసీలకు హక్కులు రావాలనుకున్నప్పుడు నువ్వు ఒక అందరి సమ్మతితోనూ అందరి మద్దతుతో రావాల్సిన అవసరం ఉంది. అసలు ఫస్ట్ ఎక్కడ అయితే అన్యాయం జరుగుతుందో దానిపైన నువ్వు ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేది. ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అట్లా పద్ధతి కాదు. మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నాం కాబట్టి నువ్వు కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తీన్మార్ మల్లన్న అనేటోనికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్న ప్రపంచానికి తెలియదు ఎవరు. ఒక వాస్తవం. ఫస్ట్ సారి పొన్నాల లక్ష్మయ్య గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయనకు ఇస్తే అది ఇదైంది. కాబట్టి మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చూసి మళ్ళీ నన్ను గెలిపించారు. అంటే పార్టీలో ఉంటే పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా దాన్ని సమర్థించాలి, విద్వేషించకూడదు, విభేదించకూడదు. పార్టీ అన్నప్పుడు ఒక పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ క్రమశిక్షణ ఉంటుంది, డెమోక్రటిక్ ఉంటుంది. కానీ ప్రశ్నించే దగ్గర ప్రశ్నించండి, ప్రజాస్వామ్యంగా ప్రశ్నించవచ్చు. కానీ ఒకరిని కులాన్ని, ఒక మతాన్ని, ఒక పార్టీని ద్వేషించేటట్లు, పార్టీ యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించేటట్లు ఎవరు మాట్లాడినా తప్పే కదా. అది నేను అనేది. అంటే ఆయన అడుగుతున్నటువంటి దాంట్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళందరూ కూడా బీసీల కంటే ఎక్కువగా రెడ్డి వాళ్ళకే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, రిజర్వేషన్ల పరంగా వాళ్ళకే ఉంది, పొలిటికల్గా వాళ్ళకే ఉంది. 50% పైన ఉన్నటువంటి బీసీలకి న్యాయం దక్కట్లేదు. ఈ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గం యొక్క వాళ్ళ యొక్క తీరుతుంటే అని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఇప్పుడు ఆ మాట్లాడే భాషలో, మాట్లాడే విధానంలో లోపం ఉంది అంటున్నాను. దాన్ని మాట్లాడే విధానాన్ని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడే భాషను సరిదిద్దుకొని మాట్లాడే దగ్గర వేదికలు ఉంటాయి, కమిటీలు ఉంటాయి, సమావేశం ఉంటాయి, నాయకులు ఉంటారు. కొన్ని బహిర్గతంగా మాట్లాడవచ్చు, కొన్ని అంతర్గతంగా మాట్లాడింది. బహిర్గతంగా విషయాలు పార్టీకి నష్టపరిచే విధంగా ఉంటుంది. అంతర్గత విషయాలు నీకు అభిప్రాయము, నీకు భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ ఉంటుంది, ఒక లెటర్ ద్వారా అధిష్టానాన్ని పెట్టి దీని మీద ఇట్లా చేస్తే పార్టీ ప్రయోజనం అనేది ఉంటుంది. నువ్వు ఏకాఏకిన మొత్తం కూడా ఓపెన్ డయాస్ పెట్టుకొని ఇక మొత్తం పొద్దున్న లేస్తే అది మైక్ అయినా స్థాయినో నువ్వు పొద్దున్న లేస్తే అది పార్టీ కాదు, ముఖ్యమంత్రిని కాదు, నువ్వు ఎవరినైనా నేను ఓపెన్గానే తిరుగుతా అనుకుంటే పార్టీ యొక్క క్రమశిక్షణ ఉంటుంది కదా. నేను అనేది ఒక పార్టీ అన్నప్పుడు విధి విధానాలు, క్రమశిక్షణ, ఓ నిర్మాణం ఉంటుంది. క్రమశిక్షణ తప్పినంటారా? 100% తప్పుతున్నాను. ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఏమైనా చర్యలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నుంచి? ఆయన పైన చర్యలు ఉంటాయంటే నిజంగా ఆయనకు నిజంగా నేను ఇదేగా ఇప్పుడు ఒక పార్టీలు ఉన్నప్పుడు గౌరవంగా ఆయనే రాజీనామా చేసి నాకు ఒక విజన్ ఉంది, నేను బయటకు వెళ్ళిపోతున్నానని ఆయనకాయనే అనుకోవాలి. నిజంగా అయితే లేదు, నన్ను మెడలు బట్టి బయటికి నూకిందాక నేను ఎట్లనే మాట్లాడుతాను అనుకుంటే అది ఆయన విజ్ఞప్తి అంతే. అంటే అటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే మెడలు బట్టి నెట్టేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఆయన ఎమ్మెల్సీ పార్టీ వ్యక్తుల కంటే పార్టీకి ఎప్పుడు ప్రియారిటీ ఇస్తుంది. వ్యక్తులను ఎప్పుడు కూడా అభిప్రాయాలను తీసుకోదు, కొంతవరకే తీసుకుంటుంది. నువ్వు పదే పార్టీకి నష్టపరిచే వాక్యాలు, పార్టీకి ఇబ్బంది కలిగే ప్రయత్నం చేస్తే అది ఎంత పెద్దవాళ్ళైనా అంతే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద ఎంఐఎంఎల్ని తీసి సస్పెండ్ చేసిన వాళ్ళు తీన్మార్ మల్లన్న ఎంత నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి కొంతమంది రెడ్డిలు ఉన్నారు, మరి వాళ్ళని పార్టీలో తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? పార్టీలో కొన్ని ఉంటాయి, తిట్టిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ పార్టీ ఒక షోకాస్ ఇచ్చినప్పుడు, క్రమశిక్షణ చర్యలు ఉన్నప్పుడు దానికి ఒక సంజాయిషి ఉంటుంది, వివరణ తీసుకుంటారు. ఆ వివరణ సంతృప్తిగా ఉంటే పార్టీ క్షమిస్తుంది. ఆ వివరణ ఇప్పుడు తీన్మార్ మల్లన్న హద్దులు దాటి వ్యవహరిస్తున్నప్పుడు అది పార్టీ పరిధిలో ఉంటుంది. పార్టీ ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. నేను అనేది పార్టీ ఎట్లా ఆలోచన చేస్తుంది అనేది. అందుకనే మాకు కూడా ఒక పార్టీ నుంచి ఏమైనా డైరెక్షన్ వస్తే అప్పుడు మేము మాట్లాడుతాం. మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ అధికార ప్రతినిధులు కానీ, మొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, మెట్టు సాయి కానీ, ఇరవత్రి అనిల్, వీళ్ళంటి వాళ్ళు పార్టీ క్రమశిక్షణ తప్పి మాట్లాడుద్దని ఎవరైనా కోరుతున్నాము. ఇప్పుడు పదే పార్టీని నువ్వు కించపరిచేటట్టు, పార్టీకి నష్టపరిచేటట్టు మాట్లాడితే పార్టీ ఆలోచన చేస్తుంది సీరియస్. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా బీసీలే మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా బీసీ కాబట్టి మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పార్టీ ఏమో విమర్శించి రెడ్డి బయటకు వచ్చి నేను అనేది అనిల్ మళ్ళీ చెప్తున్నా, ఒక జాతీయ పార్టీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలో ఈ పార్టీకి కులం కానీ మతం కానీ ఏముండదు. ఒక సెక్యులర్ భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రెడ్డిలదో, ఒక బీసీలదో, ఒక లేకపోతే ఎస్సీలదో కాదు. ఇది ప్రజలది.
ప్రజలు అన్నప్పుడు ఇది అనేక ఉన్నటువంటి భావజాలు ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి కులాలు మతాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏ ఒక్కరికి కక్ష కట్టి అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ అనుకుంటే ఎంతోమందిని పీసీసీని చేసింది, మంత్రులను చేశారు, నాయకులు తీర్చిదిద్దారు, సామాన్యులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా లీడర్లు కాగలిగారు. కాబట్టి పార్టీ యొక్క నీ యొక్క భావజాలం నీ యొక్క అభిప్రాయం ఉన్నప్పుడు పార్టీ నాయకుల దగ్గర లేకపోతే పార్టీ దగ్గర ఉన్నటువంటి సమావేశాల్లో నీ వాదం ఇట్లా మనం ఇది చేసుకుంటాం తప్ప బహిర్గతంగా పార్టీని తిట్టి పార్టీని కించపరిచినప్పుడు ఎక్కడ కూడా ఆ పార్టీలో నీకు ఉండే నైతిక అర్హతను కోల్పోతాం మనం. కాబట్టి నేను మల్లన్న గారు అదే చెప్తా ఉన్నాను, పార్టీలో నిజంగా నీకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. కానీ పార్టీలో ఉండి పార్టీ విధానాన్ని పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నువ్వు తప్పుబట్టి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు పార్టీ ఆలోచన చేస్తుంది. మరి పార్టీ దానిపైన మనం ఏం మాట్లాడాల్సిన లేదు. పార్టీ ఆలోచన కఠినంగా సీరియస్గానే తీసుకుంటుంది. సీరియస్గా ఉన్నది ఇప్పుడు కూడా ఆయన పైన తీసుకుంటుంది కదా. ఎవరినైనా ఇప్పుడు నేను చేసినా ఇంకెవరు చేసినా పార్టీ ఉల్లంఘనకు ఎవరు తప్పి పార్టీకి నష్టపరిచేటట్టు ఎవరు వివరించినా తప్పకుండా చర్యలు ఉంటాయి. చాలా రోజుల కానుంచి సంవత్సరం కాలం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారంలోకి వచ్చి, ఇంకా మంత్రి పదవులు అట్లే ఉన్నాయి, ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు కూడా అట్లే ఉన్నాయి. మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నటువంటి దూరంతో చాలా ఓయూలో ఉద్యమాలు చేయడం జరిగింది, చాలా చైతన్యపరచడం జరిగింది. ఎందుకు చనగాని దయాకర్ను ఇప్పటివరకు ఎందుకు పక్కన పెట్టడం జరిగింది? ఎందుకంటే గుత్తా సుఖేందర్ కొడుకు అయినటువంటి అమిత్ రెడ్డికి సైతం కూడా పదవి ఇవ్వడం జరిగింది. అంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళకి పదవులు రావడం జరిగింది. ఇప్పుడేమో ఎవరైతే పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి కుట్లాడినటువంటి ముఖ్యంగా మీలాంటి ఓయూ లీడర్లకి ఎందుకు పక్కన పెట్టినట్టు? అసలు చనగాని దయాకర్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఇన్ని రోజుల పట్టి పక్కనే ఉంది. పార్టీ కోసం కష్టపడ్డం, పార్టీ అధికారం కోసం కష్టపడ్డం, ప్రతిదీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, పీసీసీ గారి పట్ల మాకు ఒక గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు రకరకాల వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్లో కొందరికి వస్తుంటాయి. అంటే మీరు రెడ్డి కాకపోవడం వల్ల నేనేమంటున్నా, కొన్ని సందర్భాలలో పార్టీ ప్రయోజనం దృష్ట్యా, పార్టీ అవసరాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. కానీ రాని వాళ్ళం మాలాంటి వాళ్ళం కూడా మంచి అవకాశం రాబోతూ ఉంది. ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది. నమ్మకం విశ్వాసంతో పార్టీ నమ్ముకున్న వాళ్ళం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందనే భరోసా ఉంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మేము ముందుకెళ్తాం. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన లేదు, మేము ఆందోళన చెందాల్సిన మరింత అవసరం మాకైతే లేదు. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వస్తుందని అనుకుంటాను. వచ్చే 5 చెప్పలేను నేను అనేది. ఎప్పుడైనా అవకాశం ఇవ్వచ్చు, పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం మాకుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ మొన్నగాక వాళ్ళకి నాకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ అవకాశాలు కూడా రాలేదు. అయినా కూడా పార్టీ మీద నా ప్రేమతోని గౌరవంతోని పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. అవకాశాలు కొందరికి వస్తుంటాయి, అవకాశాలు కొందరికి రావు. రాని వాళ్ళని కూడా పార్టీ ఎక్కడో చోట అకామిడేట్ చేస్తూ ఉంటుంది, వచ్చిన వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. రకరకాలుగా ఉన్నటువంటి పరస్పర ఉన్నటువంటి బంధంతో, పరస్పరం ఉన్నటువంటి సహకారంతో మనం ముందుకెళ్తా ఉంటాం. చనగాని దయాకర్కి ఏమైనా ముఖ్యమంత్రి హామీ అవకాశం ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళకు ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ గుర్తింపు ఉంటుంది, ఎవరికి అన్యాయం జరగదు. కాబట్టి ఎవరైనా పార్టీ కోసం మనం పనిచేసే వాళ్ళం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ యొక్క ప్రతిష్టను పెంచడం కోసం మనలాంటి వాళ్ళందరం కూడా పాటుపడాలి తప్ప ఎవరు కూడా నష్టం చేసే ప్రయత్నం చేయొద్దని నేను అంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి పైన మరి రకరకాలైనటువంటి ఆరోపణలు వాళ్ళు కేవలం స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకు వెళ్ళడం మాత్రం ఖాయం. ఆల్మోస్ట్ ఇప్పుడు విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. మరో పక్కన కేటీఆర్ సైతం కూడా అరెస్ట్ అవుతారన్నటువంటి భయంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం చనగాని దయాకర్ గారు అయితే వ్యక్తపరుస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.